విక్రమార్కుడు మళ్లీ శవాన్ని భుజాలపై ఎక్కించుకుని అడవిలో నడుస్తున్నాడు. అప్పుడు భేతాళుడు తన రెండవ కథను ఇలా ప్రారంభించాడు. ఒకసారి ముగ్గురు యువ బ్రాహ్మణులు తమ జీవితానికి సంబంధించిన 3 విభిన్నమైన అద్భుతమైన వ్రతాలను స్వీకరించారు. మొదటి బ్రాహ్మణుడు తాను స్వయంగా నిర్మించని ఇంటి కింద ఎప్పుడూ నిద్రపోకూడదు అని ప్రతిజ్ఞ చేశాడు. రెండవ బ్రాహ్మణుడు ఇతరులు వండిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు అని వ్రతం తీసుకున్నాడు. మూడవ బ్రాహ్మణుడు వేద విధుల ప్రకారం తాను వివాహం చేసుకోని స్త్రీని ఎప్పుడూ తాకకూడదు అని నియమం పెట్టుకున్నాడు. ఒకరోజు వర్షాకాలంలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ రాత్రి ఆ ముగ్గురూ ఒక రహదారి పక్కన ఉన్న విశ్రాంతి గృహంలో ఆశ్రయం పొందారు. అదే సమయంలో ఒక వ్యాపారి కుమార్తె కూడా అక్కడే తుఫాను నుండి తప్పించుకోవడానికి వచ్చింది. రాత్రి గాఢమవుతుండగా దొంగల గుంపు ఆ విశ్రాంతి గృహంపై దాడి చేసింది. మొదటి బ్రాహ్మణుడు తన శక్తితో ఒక పెద్ద చెక్క కర్రను పట్టుకుని దొంగలను తరిమికొట్టాడు. అందరినీ రక్షించాడు. రెండవ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ఆహార పదార్థాలతో వంట చేసి ఆకలితో అలసిపోయిన ఆ యువతికి భోజనం పెట్టాడు. మూడవ బ్రాహ్మణుడు ఆమె చలికి వణుకుతున్నదాన్ని చూసి తన పైవస్త్రాన్ని తీసి ఆమె భుజాలపై కప్పాడు. ఉదయం అయ్యింది. ఆ అమ్మాయి తండ్రి వచ్చాడు. తన కుమార్తెను కాపాడినందుకు ఎంతో కృతజ్ఞతతో ముగ్గురిలో ఎవరు పెళ్లి చేసుకుంటారో వారికి తన కుమార్తెను ఇవ్వాలని చెప్పాడు. కాని ఆశ్చర్యంగా ఆ ముగ్గురు బ్రాహ్మణులు తిరస్కరించారు. ప్రతి ఒక్కరూ తాము ఏదో విధంగా తమ వ్రతాన్ని అతిక్రమించామేమో అని భయపడ్డారు. అప్పుడు భేతాళుడు విక్రమాదిత్యుని ప్రశ్నించాడు. ఈ ముగ్గురిలో నిజంగా భార్యధర్మాన్ని అత్యంతగా స్వీకరించినవాడు ఎవరు? విక్రమాదిత్యుడు ఆలోచించి సమాధానం చెప్పాడు. ఆమెను వస్త్రంతో కప్పిన మూడవ బ్రాహ్మణుడే. ఎందుకంటే ఒక స్త్రీని కప్పి రక్షించడం అనేది భర్తకు సంబంధించిన అత్యంత వ్యక్తిగతమైన బాధ్యత. అది భోజనం పెట్టడం లేదా బయటి నుండి రక్షించడం కంటే మరింత సన్నిహితమైన ధర్మం. విక్రమాదిత్యుని సమాధానం పూర్తయ్యగానే భేతాళుడు గట్టిగా నవ్వి మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. మోరల్: వ్రతాలు, ధర్మాలు తీసుకునేటప్పుడు వాటి అర్థాన్ని లోతుగా ఆలోచించాలి. ఒక కార్యం యొక్క రూపం కంటే దాని అంతరార్థమే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. 99% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం స్పెషల్ వ్యూవర్. ఇలాంటి తెలుగు విజ్డమ్ స్టోరీస్ రోజూ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.